హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చందమామ బిస్కెట్లు చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఈ చందమామ బిస్కెట్లని ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. హోమ్ మేడ్ చందమామ బిస్కెట్లు. ఈ బిస్కెట్లు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1 కప్పు మైదా పిండి, అలాగే అరకప్పు పంచదార, అరకప్పు నెయ్యి, పావు టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని జల్లించుకోవాలండి. పంచదార పలుకులు ఏమైనా ఉన్నాయేమోనని జల్లిస్తున్నానండి, ఎందుకంటే పంచదార పౌడర్ అనేది మెత్తగా ఉండాలండి. ఈ విధంగా జల్లించుకున్న పంచదార పౌడర్లో కొంచెం నెయ్యి వేసి విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకోవాలండి. నెయ్యి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల బిస్కెట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. పంచదార పౌడర్లో నెయ్యి వేసి ఇదిగోండి, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దీంట్లో మైదా పిండి వేసుకోవాలండి. జల్లించుకుని వేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పిండిని జల్లించుకున్నాం కదండి. తర్వాత వంట సోడా, సాల్ట్ వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యిని కూడా ఇలా కలుపుకోవాలి. ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. మెత్తగా ఈ విధంగా బాగా కలుపుకుని ఒక ముద్దలా చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఇంకొక 2 సార్లు ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గానే ఉందండి పిండి కలుపుతుంటే. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేటు బోర్లించి దానిపైన మనం ఒక చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసి కొంచెం చేతితో ప్రెస్ చేసుకోవాలి. పైన మన చేతి వేలు ముద్రలు గట్ట ఇలా పడుతున్నాయి కదండి, అవేమీ లేకుండా స్మూత్గా ఉండడం కోసం చపాతీ కర్రతో పైన కొద్దిగా నునుపు చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు మందాన చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇటువంటి మూతతో కానీ లేదంటావా గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాసులతో కానీ కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా మనం పిండి కలుపుకునే విధానం బట్టి బిస్కెట్లు అనేవి చాలా స్మూత్గా వస్తాయండి. ఇదిగోండి, మళ్ళీ మిగిలింది కూడా మళ్ళీ ముద్దలా చేసేసుకుని మళ్ళీ చపాతీలాగా అలా ఒత్తుకుని మనం చందమామలాగా బిస్కెట్లు కట్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఈ బిస్కెట్లు చేసుకునే లోపు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక ప్లేట్ బోర్లించుకుని మూత వేసుకుందామండి. వీట్ చేసుకోవాలండి. అలా కాకుండా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ పోసుకుని మనం తయారు చేసుకున్న బిస్కెట్లు కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా మూత అడుగున ఒకటి వేసి పెట్టుకోవచ్చండి. లేదంటారా సాల్ట్ కానీ ఇసుక కానీ పోసుకుని దానిపైన మనం చందమామ చేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి చూసారా, ఆ బిస్కెట్ల ప్లేట్ను కూడా పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. టైం 20 మినిట్స్ పడుతుందండి. ఫ్లేమ్ అనేది సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇదిగోండి, చూసారు కదండి, ఒక 20 మినిట్స్కి ఈ విధంగా కుక్ అవుతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చందమామ బిస్కెట్లు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.